విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ వేదికగా ఈ నెల 22వ తేదీ నుంచి మిలాన్ 2024 జరగనున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీసీపీ మణికంఠ తెలిపారు. మిలాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు నేవీ ఉన్నతాధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20-22వ తేదీల్లో బీచ్ రోడ్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు నేవీ విన్యాసాలు వీక్షించనున్నారని తెలిపారు. ఈ 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. విశాఖ ప్రజలందరికీ నమస్కారం. నేను మణికంఠ, డీసీపీ 1 లా అండ్ ఆర్డర్. ఇప్పుడు మనము మిలాన్ 2024లో భాగంగా మన విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి అనగా 17, 18, 19 తారీఖుల్లో ఏదైతే పెరేడ్ జరుగుతుందో మనకి సిటీ పెరేడ్, దానిలో భాగంగా మనము కొన్ని రకాల ఆంక్షలు పెడతాము. దాంతో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ 20వ తారీఖు జరుగుతుంది అండ్ ఎంటైర్ సిటీ పెరేడ్ అది 22వ తారీఖు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 17, 18, 19వ తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం కోసం ఎంటైర్ ఒక రోడ్డు మొత్తాన్ని, రామకృష్ణ బీచ్ రోడ్డులో ఏదైతే ఉందో మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం 2 నుంచి 6 మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది. దీంతో పాటు ఆ ఆర్కే బీచ్ ఎంటైర్ స్ట్రెచ్లో కూడా ఎటువంటి వాహనాలు నిలపడానికి అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఆ సమయంలో మాత్రం మనం అనుమతించడానికి కుదరదు. అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ఒక బందోబస్తు ప్లాను అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఎంటైర్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఏవైతే సరే 20వ తారీఖు అండ్ 22వ తారీఖు ఉంటుందో దానికి సంబంధించిన డైవర్షన్ ప్లాన్ మొత్తాన్ని కూడా మేము వర్కౌట్ చేసి ఫర్దర్గా మనం 19వ తారీఖు మరొక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతానికి మాత్రం 17, 18, 19కి సంబంధించి ఒక రోడ్డు మొత్తాన్ని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. మరొకటి మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది. దాని ముందల వాళ్ళు ఒక కల్చరల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు. దాని ప్రాక్టీస్ కోసం ఒక 10 నిమిషాల పాటు 2 వైపులా మనకి టు అండ్ ఫ్రో ఏవైతే ఉందో ఆ 2 రోడ్స్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఆ 10 నిమిషాల పాటు మొత్తం రాకపోకలు నిలుపుదల చేస్తాము. బట్ రిమైనింగ్ టైంలో ఒక రోడ్డు మాత్రం రాకపోకలకి అనుమతించడం జరుగుతుంది అండ్ ఒక రోడ్డును మాత్రం మనం నిలుపుదల చేస్తాము. థ్యాంక్ యూ.